కత్తులు, గొడ్డళ్ళు, వర్గపోరు. గతంలో రాయలసీమ గురించి ఎవరైనా మాట్లాడితే వినిపించే మాటలివే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు అక్కడ గాలిలో మందుగుండు వాసన లేదు, మెషిన్ల శబ్దం ఉంది. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన రాయలసీమ ఇప్పుడు ఎలా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతోంది? రాయలసీమ ఇప్పుడు ఫ్యాక్షన్ కాదు, ఫ్యూచర్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా అయింది? లెట్స్ ఎక్స్ప్లోర్. ఈ మార్పు వెనుక ఉంది బలమైన సంకల్పం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏపీని ఒక డెవలప్మెంట్ ఐకాన్గా మార్చాలనే లక్ష్యంతో రాయలసీమ రూపురేఖలు మారుస్తున్నారు. పాతకాలపు రాజకీయాలకు దూరంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తున్నారు. పాత పాలెగాళ్ల కథలను పక్కన పెట్టి ఇప్పుడు రాయలసీమ క్యాపిటల్ ఆఫ్ ఇండస్ట్రీగా ఎదుగుతోంది. అనంతపురంలో కియా మోటార్స్ రాక ఒక గేమ్ చేంజర్. అది కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, వేలాది అనుబంధ పరిశ్రమలకు, లక్షలాది ఉద్యోగాలకు ఒక పునాది. ఇక ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం, పుట్టపర్తిలో రాబోతోన్న ఏఎంసీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ప్రాంతంలో ఇప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాల విడిభాగాలు తయారవుతున్నాయి అంటే అది కదా అసలైన డెవలప్మెంట్. ఈ ప్రాజెక్టులు ఇస్తున్న వేల ఉద్యోగాలు పాతకాలపు ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టే అతిపెద్ద కౌంటర్ స్ట్రాటజీ. ఒక యువకుడి చేతిలో గొడ్డలికి బదులు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే అక్కడ ఫ్యాక్షన్ పుట్టే అవకాశం ఎక్కడుంది? ఈ ఉద్యోగాలు కేవలం ఆదాయం మాత్రమే కాదు, ఒక తరాన్ని హింస నుండి అభివృద్ధి వైపు మళ్లిస్తోన్న ఆశాకిరణాలు. రాయలసీమ ఇప్పుడు కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ఒక ఇండస్ట్రియల్ ట్రయాంగిల్. మీరు కూడా ఏపీ ఇలాంటి డెవలప్మెంట్ ఐకాన్గా ఎదగాలని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.